హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే గోబీ పకోడీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా ఎలా చేయాలి ఏందని అయితే ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక పెద్దది గోబీ అయితే తీసుకున్నాను నేను, చూడండి. సో మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైడ్ అయితే మనం కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట. వాటర్ వేడి చేసుకున్న తర్వాత మనం గోబీ అనేది కట్ చేసుకున్న గోబీ ఉంది కదా, సో దాంట్లో వేయాలి. ఒక 50% మాత్రమే ఉడకాలన్నమాట గోబీ, చూడండి. దాని తర్వాత ఒక 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, దాని తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్, బేకింగ్ సోడా అంటే వంట సోడా, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇంకేమైనా మసాలాలు యాడ్ చేసుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్కి మర్చిపోయినా, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పకోడీ అనేది బాగుంటుంది టేస్ట్. నార్మల్గా కూడా వేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పేసి. సో నేను లాస్ట్ కొత్తిమీర వేసిన, అంతే. మనం బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి మీ అంతా నాకు వంటలు రావు. నేను ఈ మధ్యనే నార్మల్గా నాకు వచ్చిన స్టైల్లో నేనైతే యూట్యూబ్లో చూసుకుంటే కొన్ని వంటలు చేసినవి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. నేనేం పెద్ద నాకు ఇట్లా వస్తాయి అట్లా వస్తాయి అని అయితే కాదు. నేను నార్మల్గా నాకు వచ్చినవి మాత్రమే మీకు చూపిస్తున్నా. మీరు ఎలా చేసుకుంటారో మీరు కామెంట్ చేయండి. నేను చేసే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కూడా కామెంట్ చేయండి, ఎలా చేసుకోవాలి ఏంటనేది. సో ఏదైనా చెప్తేనే కానీ తెలుస్తుంది కదా. సో అట్లా అని చెప్పేసి అయితే మన ప్రయత్నం మనం చేయాలి కదా, ఏదైనా రాదు అనుకోవద్దు. సో అందుకని చెప్పేసి అయితే నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసిన. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ పిల్లలకి ఇస్తే కనుక ఇంకా బాగుంటుంది అన్నమాట. చూడండి, మీలో ఎంతమందికి గోబీ పకోడీ ఇష్టమో కామెంట్ కూడా చేయండి.